ప్రెసెన్స్ వారి తల్లిదండ్రులు, బంధువులు, ప్రియులు, మిత్రులు అందరితో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా విచారిస్తున్న వారందరితో మీ ఆత్మ సన్నిధి తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తారక రత్న గారు, నేను ఎప్పుడు వారిని కలవపోయినప్పటికీ వారికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ నేను నిన్న ఢిల్లీ నుండి వచ్చి ఖమ్మం కృష్ణా ఫంక్షన్ హాల్ ఇవాళ సాయంత్రం 6 గంటల మీటింగ్ అని వెళ్తుండగా మన యాక్టర్ శివాజీ, ఇంకా నవీన్ చౌదరి ఇలాంటి కొంతమంది ఆయన మిత్రులు నాకు కాల్ చేసి కొన్ని వీడియోలు పంపించారు. చాలా విచారం ఏంటంటే వారి సతీమణి గారు కుమిలిపోయి ఆ హాస్పిటల్ వెళ్ళే పరిస్థితిలో ఉండేటప్పుడు, సార్ మీరు రావాలి ప్రార్థించాలన్నప్పుడు నా హృదయం తరిగిపోయింది. తను చూసిన తర్వాత అయితే ఇంక ఏడుపే ఆపుకోలేకపోయాం. చాలా విచారం ఏమిటంటే 4-5 మీడియాల మిత్రులు నాకు వీడియోలు పంపించారు. దీన్ని కూడా రాజకీయం చేయడం చాలా విచారం. తారక రత్న గారు అయితే తన ప్రియ ముద్దు బిడ్డైన తన తాత ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు సన్నిధిలో ఉన్నారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ లోకంలో కష్టాలన్నిటి నుండి దూరం అయ్యారు. కానీ తన భార్య, తన 3 పిల్లలకు, తండ్రికి, తల్లులు, బంధువులు, ప్రియులు, మిత్రులందరికీ ఆత్మశాంతి కలగాలని ఆశీర్వదించడానికి వచ్చా, ప్రార్థించా. దేవుడు తప్ప, దేవుని వాక్యము తప్ప. అందుకే యేసు ప్రభు మాటలు ఒక మాట చెప్పాను, తండ్రి లేని వారికి ఆయన తండ్రి. ఈ 3 పిల్లలకి ఇప్పుడు తండ్రి లేరు. 3,10,000 మంది అనాథులకు నేను తండ్రిని అయ్యా. ఆ అనాథుల బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు వీరు ఒక విధంగా చెప్పాలంటే తండ్రి లేని అనాథులు. తల్లి ధైర్యంగా ఉండాలని మీరు ప్రార్థించండి. సమస్తం విడిచిపెట్టి భర్తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నాకు చెప్పారు. నా మాటలు ఎవరి మాటలు కంఫర్ట్ చేయవు, కానీ దేవుని వాక్యం, దేవుని సన్నిధి మాత్రమే ఆ 3 పిల్లలకు, భార్యకు, సతిమణికి, తండ్రి, తల్లి, బంధువులు, మిత్రులు, ప్రియులు వారిని ఆదరించగలవు. దయచేసి ఇప్పుడు ఎవరు దీన్ని రాజకీయంగా ఒక వీడియో చూసి చాలా బాధపడ్డాను, మాట్లాడకండి. లోకేష్ పాదయాత్రలో మరుసటి రోజు చనిపోయారు. ఇదా సమయం అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడానికి? ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అది వేరే. ప్రతి దానికి సమయం కలదు అని ఉంది బైబిల్లో. ఈ సమయం వారందరినీ దీవించడం, ఆదరించడం. ఫ్యాన్స్ అందరూ ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కుటుంబంలో ఒకరు లేరు, యజమాని లేరు అంటే ఆ కుటుంబంలో ఉన్న భార్యకు, పిల్లలకి, బంధువులకు, రక్త సంబంధులకు తీరని వ్యధ, బాధ, చెప్పలేని వేదన. ఆ బాధ, ఆ వేదన తీర్చాలంటే ఏ మనిషికి కూడా కాదు. ఎన్నో రోజులు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ప్రేమించిన వ్యక్తులు దూరమైపోతే ఎంతో బాధ. అయితే ఆ బాధను తీర్చుట కొరకే దేవుడు మనుషుల హృదయాల్లో బాధను తీర్చే కృపను కూడా దేవుడు పెట్టారు. అయితే ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఆ కుటుంబాన్ని ఓదారుస్తారంటే కేవలం దేవుడే. ఈరోజు కేఏ పాల్ గారు వెళ్ళారు, ప్రార్థన చేశారు. దేవుడి యొక్క కృప, ఆ ప్రార్థన, దేవుని సహాయం పొందుకొని ఇంకొంత ముందుకు ఆ సహోదరి, ఆ పిల్లలు బలం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. నిజంగా ఎంతో తీరని లోటు. దేవుడే ఆ కుటుంబానికి ఆదరణ కలిగిస్తూ ఉంటారు. ఏ ఇంటిలోనైనా ఒక వ్యక్తి మరణించారంటే ఆ మరణము తీరని లోటండి.
అలాంటి లోటును పూడ్చేది దేవుడే. దేవుడు అంటాడు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నేను సమాధానం అనుగ్రహిస్తాను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ సమయంలో ఎవరు ఆదరించడానికి ఓదార్చడానికి రారు, అందరూ వెడలిపోతూ ఉంటారు. కొన్ని కుటుంబాలను నేను చూస్తూ వస్తాను, ఆ యజమాని చనిపోతే ఇంటికి వచ్చి ఆదరించేవారే ఉండరు. ఈమె భర్త చనిపోయిన వ్యక్తి, ఈమె ఆ పేరు ఈ పేరుతో పిలుస్తూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆదరించరండి. అలాంటి సమయంలో అలాంటి కుటుంబాల దగ్గరికి మేము వెళ్ళి ఆదరించినప్పుడు, అయ్యా మా బంధువులే, మా రక్త సంబంధికులే మమ్మల్ని చూడడానికి కానీ, మా ముఖాన్ని చూడడానికి కానీ 6 నెలలు సంవత్సరం చూడకూడదని వారు పెట్టుకుంటారు. కానీ మీరెవరో తెలియదు కానీ వచ్చి మమ్మల్ని చూసి మా కొరకు ప్రార్థన చేసి వాక్యం చెప్పి పోతున్నారు, చాలా వందనాలయ్యా అంటున్నారు. మనిషికి కావాల్సింది ఈ సమయంలో ఆదరణేనండి. సూటిపోటి మాటలు బాధపరిచేవారు వెనక ఉంటారు. పైకి మాత్రం అబ్బా మీ యొక్క వ్యక్తి మంచోడు, నీవు మంచిదానివి అని మేము సాయం చేస్తామంటారు, కానీ వెనక మాత్రము గోతులు చూస్తూ ఉంటారు. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఓదారుస్తూ వచ్చాడు. కన్నీరు దురుస్తానని, నీ బాష్ప బిందువులను నేను తుడుస్తానని దేవుడు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ వచ్చాడు. కన్నీరు తెచ్చేవారు ఆయనేనండి, వేదన నుంచి విడిపించే దేవుడు ఆయనేనండి. కాబట్టి దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కే పాల్ గారు వెళ్ళారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. నిజంగా ప్రతి చోటికి కే పాల్ గారు వెళ్తారు, వారిని పరామర్శిస్తూ ఉంటారు, వారికి ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచి మనసు దేవుడు ఇస్తూ వచ్చారు. కాబట్టి కుటుంబం కొరకు మనం అందరం ప్రార్థన చేస్తూ ఉందాం. దేవుని యొక్క మహోన్నతమైన కృప మీరు కూడా ఆ కుటుంబాల గురించి, ఆ చిన్న పిల్లల గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. మనం ఏమీ ఇవ్వలేం, ఏమీ చేయలేము, కేవలం ప్రార్థన చేస్తే మన ప్రార్థన పరలోకంలో ఉన్న దేవునికి దగ్గరికి వెళ్తుంది. ఆ విడవబడిన కుటుంబానికి దేవుడి ఆదరణ కలిగించును గాక. ఎందుకంటే విడవబడిన కుటుంబము ఎంతో బాధలో ఉంటుంది. దేవుడే సహాయం చేసి భద్రపరచును గాక.